విస్తరణవాద కాంక్షతో రగిలిపోయే చైనా పొరుగు దేశాల భూభాగాలను తమని చెప్పుకుంటూ కాయానికి కాలుదూతోంది. ప్రస్తుతం భారత్ సరిహద్దుల్లో వివాదం కొనసాగుతోంది. అయితే రష్యా సరిహద్దు ప్రాంతాలపై కూడా డ్రాగన్ కన్నేయడం గమనార్హం. మిత్రుడిలా నటిస్తూనే వెనుక నుంచి రష్యాకు గోతులు తీస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని మాస్కో గూఢచారి సంస్థ నివేదిక బయటపెట్టింది. ఈ నేపథ్యంలో చైనాతో చాలా అప్రమత్తంగా ఉండాలని, తమ భూభాగంపై నిఘా పెట్టిందని పేర్కొంటూ నివేదికను వెల్లడించింది. చైనాతో రాసుకు పూసుకొని తిరుగుతున్నట్టు కనిపించే రష్యా డ్రాగన్ను తమకు ప్రమాదకారిగా భావిస్తుందా? బీజింగ్ను మాస్కో అస్సలు నమ్మడం లేదా అంటే అవునన్నట్టు క్రెమ్లిన్ గూఢచారి సంస్థ నివేదిక. చైనా, రష్యా అధ్యక్షులు జీ జిన్పింగ్, వ్లాడిమిర్ పుతిన్ల నుంచి ప్రపంచం మొత్తం మిత్రులుగా చూస్తున్నప్పటికీ రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బి) అంతర్గత నివేదిక చైనా పట్ల మాస్కోకు పెరుగుతున్న సందేహాన్ని బహిర్గతం చేసింది. ది న్యూయార్క్ టైమ్స్కు చిక్కిన 8 పేజీల రహస్య నివేదికలో చైనాను శత్రువుగా పేర్కొనడం గమనార్హం. రష్యా గూఢచారి సంస్థ ఎఫ్ఎస్బిలోని సీక్రెట్ యూనిట్ తయారు చేసిన ఈ నివేదిక ప్రకారం రష్యా రహస్యాలను చైనా గమనీయంగా చోరీ చేస్తోంది. శక్తివంతమైన మిలిటరీ టెక్నాలజీపై బీజింగ్ కన్నేసిందని, అలాగే అసమ్మతి తెలిపే రష్యా శాస్త్రవేత్తలను ఆకర్షించి గూఢచారికి ప్రయత్నిస్తోందని హెచ్చరించింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనిక కార్యకలాపాలపై నిఘా పెట్టి పశ్చిమ దేశాల ఆయుధాలు, వ్యూహాలపై సమాచారం సేకరిస్తోంది. ఇక రష్యా, ఇండియా, చైనా త్రైపాక్షిక కూటమి పునరుద్ధరణకు అడుగులు పడుతున్న తరుణంలో ఈ నివేదిక రావడం గమనార్హం. రష్యా పొరుగు దేశంగా ఉన్న చైనా కొంతమంది మత బోధకులు, పరిశోధకుల ద్వారా సరిహద్దు ప్రాంతాలపై హక్కులను క్లెయిమ్ చేసేందుకు ప్రణాళికలు వస్తోందని నిఘా నివేదిక పేర్కొంది. ముఖ్యంగా రష్యా, చైనా సరిహద్దులోని తక్కువ సాంద్రత ప్రాంతాలపై శాస్త్రీయ న్యాయాన్ని ఏర్పరిచేందుకు అకాడమిక్ పరిశోధనలను చైనా వినియోగిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో ఇటీవల రష్యాకు భారీ నష్టం జరిగిన విషయం తెలిసిందే. కీవ్ డ్రోన్ దాడుల్లో 40కి పైగా T-95U బాంబర్ విమానాలు ధ్వంసమయ్యాయి. ఎఫ్ఎస్బి నివేదిక ప్రకారం మైనింగ్ కంపెనీలు, విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రాల రూపంలో ఆర్కిటిక్ ప్రాంతంలోనూ చైనా గూఢచర్యానికి పాల్పడుతోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి ముందు చైనా గూఢచారులను నియంత్రించేందుకు ఉద్దేశించి ఎంటామ్-4 అనే కొత్త ప్రోగ్రాంను రష్యా ఆమోదించింది. ఈ ఆపరేషన్ వేరే చైనాతో ఉన్న స్నేహబంధాన్ని వ్యంగ్యంగా గుర్తు చేస్తోంది. చైనా సోషల్ మీడియా వీచాట్ యాప్ వినియోగదారులపై నిరంతర నిఘా పెట్టాలని రష్యా గూఢచారి సంస్థ ఆదేశించింది. ఫోన్లను హ్యాక్ చేయడం, వాటి సమాచారం విశ్లేషణ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ టూల్లను ఉపయోగిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. బయటకు చైనా, రష్యాలు మిత్రులుగా కనిపించినా వాస్తవికంగా బీజింగ్ మీద రష్యా తీవ్రమైన అనుమానాలు పెంచుకుంటోందని ఈ లీక్ స్పష్టం చేసింది. ఈ పరిస్థితి భవిష్యత్తులో ఈ రెండు శక్తివంతమైన దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేయనుంది. ఇటీవల కాలంలో పుతిన్, జిన్పింగ్లు తరచూ కలుసుకోవడంతో ఉక్రెయిన్పై యుద్ధ విషయంలో చైనా సాయం చేస్తోందనే వార్తలు వెలువడ్డాయి. కానీ యుద్ధంపైనే చైనా నిఘా ఉంచినట్టు సీక్రెట్ డాక్యుమెంట్ ప్రస్తావించడం గమనార్హం.